వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. భూమి మీద జీవిస్తున్నటువంటి మనలందరినీ ప్రేమించి మన మీద నిలిచినటువంటి మరణమును, మన మీద నిలిచినటువంటి పాపాన్ని, మన మీద నిలిచినటువంటి అపవాది యొక్క క్రియలన్నిటినీ కొట్టివేయటకై దేవుడు భూమి మీదకి దిగి రావాలి అనుకున్నాడు. పశువుల పాకలో జన్మించాలి అనుకున్నాడు. అనుకొని ఆయన పశువుల పాకలో జన్మించిన తర్వాత గొల్లలు దేవుణ్ణి స్తుతించారు, జ్ఞానులు దేవుణ్ణి స్తుతించారు. తర్వాత పరలోక పట్టణం నుండి దిగి వచ్చినటువంటి దేవుని యొక్క దూతలు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారట. అప్పుడు 13వ వచనం నుండి చదువుకుందాం చూడండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని స్తోత్రము చేయుచుండెను. ఎవరు స్తోత్రం చేస్తున్నారంట? దేవుని యొక్క దూతలు స్తోత్రం చేస్తున్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం. ఎవరికి సమాధానం? ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము అని ఎవరు చెప్తున్నారు? దేవుని యొక్క దూతలు చెబుతూ ఉన్నారు. దేవుడు భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత మనకిచ్చినటువంటి సమాధానం, ఆ సమాధానం ఎక్కడ దాగి ఉన్నది అని అంటే చూడండి, అన్నమాట చదువుకుందాం. ఊరకనే మనకు దేవుడు పశువుల పాకలో యేసయ్య జన్మించగానే మనకు సమాధానం రాదు. లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనాన్ని చదువుకుందాం. కింద లైన్ చదువుకుందాం. ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పై నుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమాధానకరమైనటువంటి మార్గము మన దగ్గర దొరకదంట. మన దగ్గర ఆరోగ్యం ఉన్నా, అందచందాలున్నా, పేరు ప్రఖ్యాతులున్నా, లేక వెండి బంగారాలున్నా, తన ధాన్యములున్నా, ఏమున్నా సరే సమాధాన మార్గం మన దగ్గర లేదంట. అది ఎవరి దగ్గర ఉంది అంటున్నాడనంటే, మన పాదములు చీకటిలోనికి మరణఛాయలోనికి అపవాది తంతులోనికి మన పాదాలు వెళ్ళిపోతూ ఉన్నాయంట. అందుకని ఆయన చేసిన కార్యం ఏంటంటే, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు, సమాధాన మార్గములోనికి మనల్ని నడిపించినట్లుగా, దేవుడు మనకు వెలిగించినట్లుగా, అరుణోదయ దర్శనం అనుగ్రహించినట్లు ఆయన జన్మించాడు. ఆయన జన్మించటమే ఒక భక్తుని జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఈ మాట అంటున్నాడు చూడండి. యోహాను సువార్త, నువ్వు ఎందుకు భూమి మీదకి వచ్చావయ్యా అంటే ఆయన ఈ మాట చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. అందుకతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభు త్రోవ సరళము చేయడి అని అరణ్యములో ఎలుగెత్తి
ఎత్తి చెప్పు ఒక శబ్దమని చెప్పాను. నేనంటే ఎవరనుకుంటున్నారు? ఎలిజబెత్ అమ్మ గర్భమున పుట్టినటువంటి యోహాన్ను స్త్రీలు కనిన వారిలో నా వంటి వారెవరు లేరని దేవుడే సాక్ష్యం పలికాడు. అంత గొప్పవాడని నేను అనకుండా, నేనెవరంటే ప్రభు త్రోవ సరాళము చేటుకై వచ్చినటువంటి ఒక శబ్దము అంటున్నాడు. పేరు కూడా చెప్పట్లేదు, చూడండి. నేను ఒక శబ్దమని అంటూ ఉన్నాడు. కింద మాటకు వస్తే ఇంకా వారు డౌట్ పడుతూ ఉంటే, నేను నీళ్ళల్లో బాప్తిసం ఇస్తున్నాను, కానీ పశువుల పాకలో జన్మించినటువంటి ఈయన ఏం చేసేవాడని ఆయన చెప్తూ ఉన్నాయంటే, ఆయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిసం ఇస్తాడు అని చెప్తూ ఉన్నాడు. చెప్తూ దేవుణ్ణి ఇంకా హెచ్చిస్తూ ఉన్నాడు. ఎలాగ హెచ్చిస్తూ ఉన్నా అంటే, నేనేంటో మీకు అర్థం కావాలంటే, ఆయన ఏంటో అర్థం కావాలంటే ఈ ఒక్క మాటేనండి అంటూ, ఆయన చెప్పుల వారును విప్పుటకు కూడా నేను పాత్రుడను కాను అంటూ ఉన్నాడు. ఆయనేమో ఈయనే మెస్సయ్యనేమో అనుకుంటూ ఉంటే, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను పాత్రుడను కానని తన్ను తాను తగ్గించుకుంటూ ఉన్నాను. దేవుని సారము ఎరిగిన వారు తమ్మును తాము తగ్గించుకుంటూ ఉంటారు, దేవుణ్ణి హెచ్చిస్తూ ఉంటారు. మనుష్యులు వారిని ఎంత గొప్పగా హెచ్చించిన వారి అంద చందములను బట్టి, లేక ఉద్యోగాలను బట్టి, బిజినెస్ను బట్టి, విద్యాబుద్ధులను బట్టి, వారికున్న పేరు ప్రఖ్యాతులను బట్టి, ఆస్తిపాస్తులను బట్టి ఎవరైనా మీరు చాలా గొప్ప అని చెప్పినా కూడా వారు సమ్మతించరు ప్రియులారా. వారు తమ్మును తాము తగ్గించుకుంటూ దేవుణ్ణి హెచ్చిస్తూ ఉంటారు. దేవుని సారము కలిగిన వారు చేసేటువంటి పని. అందుకే భక్తుడైన యోహాను చెప్పుల వారును కూడా విప్పుటకు నేను పాత్రుడను కానని ఒప్పుకుంటూ ఉన్నాడు. సమాధాన మార్గమును అనేకులకు తెలియజేయటకై వచ్చినటువంటి ఒక శబ్దాన్ని నేను అని దేవుని గూర్చి సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, దేవుణ్ణి ఎరగనప్పుడు వారు అసమాధానమైన మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికైనా ఎప్పుడైనా అసమాధానకరమైనటువంటి కార్యాలు వారు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అన్యాయమైన క్రియలు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడైతే దేవుని మార్గం వైపు వస్తారో, వారు భర్త అయినా భార్య అయినా, తల్లి అయినా తండ్రి అయినా, ఫ్రెండ్స్ అయినా, నమ్మిన వారైనా, కుమారుడైనా కుమార్తె అయినా, ఎవరైనా సరే సమాధానమైనటువంటి ఈ మార్గంలోనికి వచ్చినప్పుడు అన్నీ దైవ చిత్తంలో ఏమున్నదో దైవ చిత్తానుసారముగా నడవాలని ప్లాన్ చేస్తూ ఉంటాం. అందుకే మన పాపములు ఒప్పుకున్నప్పుడు, మన దోషములు ఒప్పుకున్నప్పుడు ఈ మార్గంలోనికి మనం వస్తాం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఇక్కడ జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. లోకులందరూ ఆయన ఏమంటున్నారు చెప్పండి? దుష్టుడు, దుర్మార్గుడు, అట్లాంటోడు, ఇట్లాంటోడు, పేదల దగ్గర డబ్బులు గుంజుతూ ఉంటాడు, అన్యాయంగా కట్టించుకుంటాడు, ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు. అయితే దేవుడు ఆయన మీద దృష్టి ఉంచాడు. లోకులందరికీ దుష్టుడే, కానీ ఆయనకు ఒక మనసు కలిగిందట. దేవుని మీద మన దృష్టి పడడం, దైవ చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని మనకు ఒక మనస్సు రావడం, అది ఒక వెలుగు, అది ఒక కాంతి. ఈయనకేమని మనసు వచ్చిందంటే,
ఈ త్రోవలోనే యేసయ్య వస్తూ ఉన్నాయంట. ఆయన గురించి చాలా చాలా విషయాలు చెప్తూ ఉన్నాడు. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాయంట. చనిపోయిన వారిని సహితము లేపుతూ ఉంటాయంట. ఎట్లుంటాడో, ఎంతలా ఉంటాడో, ఎంత సన్నగా ఉన్నాడో, తెల్లగా ఉన్నాడో, నల్లగా ఉన్నాడో, ఎట్లున్నాడో ఒక్కసారి ఆయన్ని చూడాలని ఆశ పుట్టిందంట. ఆయన విస్తారమైనటువంటి గుంపు కదిలిపోతా ఉన్నది. వారి మధ్యలో యేసయ్య బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. నెట్టుకుంటూ తోసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంత ఉన్నాను, వెళ్ళిపోతే అట్లా తోస్తే పడిపోతాను. ఎందుకు వచ్చిన గొడవ? దేవుని మీద మనకు దృష్టి పడినప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయి ప్రియులారు. ఎక్కడికి వెళ్ళేదొద్దు, ఎవరింటికి వెళ్ళకూడదు, ఏ త్రోవలోనికి వెళ్ళకూడదు. మా ఇల్లు రోడ్డు పక్కే ఉంది. ఈ రోడ్లోనే వస్తా అంట ఆయన. మా ఇంటి దగ్గర చెట్టు ఉంది. ఎందుకు వచ్చిన గొడవ? ఇక్కడ ఎక్కి కూర్చుందాం అని ప్లాన్ చేశాడు. శుభ్రంగా ఎక్కి పైన కూర్చున్నాడు. నీట్గా యేసయ్యను చూసేయచ్చని. యేసయ్యను చూడాలనుకున్నాడు తప్ప జీవితాన్ని మార్చుకోవాలని అనుకోలేదు. అందరూ నన్ను దుష్టుడు, దుర్మార్గుడు అంటున్నారు. పాప శాప సంబంధమైన క్రియలు మానుకోవాలని అనుకోలేదు ప్రియులారు. చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. ఆ త్రోవలోనే జనసమూహం అంతా వస్తూ ఉన్నారు. అక్కడి నుండి జాగ్రత్తగా, తీక్షణంగా ముందు చూశాడు, వెనక చూశాడు, సైడ్ చూశాడు. అంత శుభ్రంగా చూసి తృప్తిపడుతూ ఉన్నాడు. నా కోరిక తీరిపోయింది, యేసయ్యను చూసేసానని తన హృదయంలో అనుకుంటూ ఉన్నాడు. తన హృదయంలో అనుకుంటూ ఉండగానే మన ప్రియరక్షకుడు, ప్రాణనాథుడు నేరుగా పైకే చూశాడు. చెక్కయ్య, త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పాడు. మారు మాట మాట్లాడకుండా స్పీడ్గా దిగొచ్చాడు. ఆయనకు సంతోషం ఏంటిదో లేదు చెప్పండి. అసలు ముఖం చూద్దాం అనుకున్నాడు, అంతే కదా. ఎట్లున్నాడో చూద్దాం అనుకున్నాడు. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అంటూ ఉన్నాడు. దేవుడే ఆ రాత్రంతా జక్కయ్యతో ఉంటా ఉంటే ఇంకెంతైనా చూసుకోవచ్చు కదా. యేసయ్యను ఎంతైనా చూడొచ్చు. ఈయనేమి దేవుడు, ఈయనేమి మెస్సయ్య, దుష్టుడు, దుర్మార్గుడు, పేద ప్రజల దగ్గర పన్నులు కట్టించుకొని ఒక్కదానికి 2, 2టికి 3, 3టికి 6 కట్టించుకున్నటువంటి ఇంత దుర్మార్గుని ఇంట్లో ఉంటానంటున్నాడు అనుకుంటూ ఉన్నారు. లోపలికి వెళ్ళగానే ఆయన అసమాధానకరమైన క్రియలన్నీ కూడా చీ అనిపించాయంట చెక్కయ్యకు. దేవుని దగ్గరకు వస్తే మనకు కూడా దేవుని మార్గాన్ని చూస్తే, దేవుని లేఖనాలు జ్ఞాపకం చేసుకుంటే, మనలో పాపం ఏదైనా ఉంటే తప్పకుండా చీ అనిపిస్తుంది ప్రియులారా. దేవుడు ఏం గద్దించకుండా శుభ్రంగా చేతులు కట్టుకొని, దేవా, ఎవని యొద్దనైనను దేనినైనను అన్యాయముగా తీసుకుంటే 4 అంతలు ఇస్తాను, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను అని ఎంతో వినయముతో, ఎంతో భయముతో, ఎంతో భక్తితో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. అప్పటికి నీవు దుష్టుడని కానీ దుర్మార్గుడని కానీ దేవుడు ఏం గద్దించలేదు. మారుమాట మాట్లాడకుండా దేవుడు జక్కయ్యను ఏమన్నాడు చెప్పండి? ఇతడును అబ్రహాము కుమారుడు. అప్పటికి బాప్తిసం తీసుకోవడం కానీ, బలలో చేయి వేయడం కానీ, దేవుని ఆజ్ఞలన్నీ తూచా తప్పకుండా నెరవేర్చడం కానీ, దేవుని మందిరానికి రావడం కానీ ఆయన ఏం చేయలేదు ప్రియులారా.
అయినా కూడా దేవుడు ఇతడును అబ్రహాము కుమారుడే అని ఆగిపోకుండా ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు.